మ్యాచ్ నెంబర్ 24లో భాగంగా తలబడబోయే ముంబై ఇండియన్స్ అండ్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ సంబంధించిన ప్రివ్యూని షార్ట్ అండ్ స్వీట్ వీడియో తెలుసుకోబోతుంది. వీడియో చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏ పాయింట్ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, వెదర్ కండిషన్స్ ఎలా ఉంటాయంటే హై 30 degrees ఉంటే, లో 26 degrees ఉంటే, హ్యూమిడ్ లెవెల్స్ కూడా క్లోజ్ టు 55 to 75% మధ్యలో ఉంటుంది. తప్పకుండా సముద్రం ఒడ్డున స్టేడియం ఉంటుంది కాబట్టి డే మొత్తం ఎవాపరేట్ వాటర్ నైట్ డ్యూ రూపంలో కురిస్తే ఇది పిచ్ రిపోర్ట్ చాలా ఇంపాక్ట్ చేస్తుంది. ఎందుకంటే వన్ కడే దో కాస్త పేసర్స్ అనుకూలించినప్పటికీ ఈసారి బ్యాటింగ్ హెవీగా అనుకూలిస్తా ఉంది. బట్ ఫస్ట్ బౌలింగ్ చేసే టీం మటుకు హెల్ప్ ఉంటుంది. ఇనీషియల్ గా వేరియబుల్ బౌన్స్ అండ్ స్వింగ్ అనేది లభిస్తుంది కాబట్టి దాన్ని యూజ్ చేసుకుని టాస్ చేసిన కెప్టెన్ ఎప్పుడైనా కూడా బౌల్ ఫస్ట్ ప్రిఫర్ చేస్తారు. అండ్ ఇక్కడ చేజ్ చేసిన టీమ్స్ కూడా క్లోజ్ టు 55% దాకా గెలుచున్నాయి కాబట్టి అది అడ్వాంటేజ్ అవుతుంది. ఇక రెండు టీమ్స్ యొక్క హెడ్ హెడ్ షాట్స్ ఎలా ఉన్నాయంటే మొత్తం 34 times నిలబడితే పీబీకేఎస్ అండ్ ఎంఐ ఇద్దరు ఈవెన్ గా 17 గెలిచారు. ఇక లాస్ట్ 5 matches లో సినారీ ఎలా ఉంది అంటే పీబీకే సైడ్ 3 times గెలిచి ఎంఐ జస్ట్ 2 times మటుకు గెలిచింది. ఇక లాస్ట్ వీళ్ళు తలబడిన 11 matches లో వన్ కడేలో ఎలా ఉంది సినారీ అంటే పీబీకే 5 గెలిస్తే క్లోజ్ గా ఉంది, ఎంఐ 6 అయితే గెలిచింది. ఇక రెండు టీమ్స్ యొక్క కంపోజిషన్ లో భాగంగా ఫస్ట్ ఎంఐ గురించి మాట్లాడుకున్నట్లయితే వాళ్ళు కంటిన్యూస్ గా మ్యాచెస్ అయితే ఓడిపోతూ వస్తున్నారు. ఇంకా ఆ విన్నింగ్ నాకైతే రావట్లేదు, ఎందుకంటే కాంబినేషన్ పదే డిస్టర్బ్ అవుతా ఉంది. ఢిల్లీకి అగేన్స్ట్ ఒక మ్యాచ్ లో ఏమో హార్దిక్ పాండ్యా మిస్ అయ్యేపాటికి 2 చేంజెస్ చేసుకొని రావాల్సి వచ్చింది ఒక ప్లేయర్ బదులు. సేమ్ మరొకసారి అలాంటి సినారీనే కనిపిస్తా ఉంది. లాస్ట్ మ్యాచ్ ఆర్సీబీకి అగేన్స్ట్ గా 240 runs చేసి చేస్తూ 222 దాకా పుష్ చేసినప్పటికీ 18 runs అయితే ఓడిపోవాల్సి వచ్చింది. బట్ ఆ మ్యాచ్ లో ప్రాబ్లం ఎక్కడ అరైజ్ అయింది అంటే రోహిత్ శర్మ 18 runs మీద బ్యాటింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఇంజురీ వల్ల అయితే రిటైర్డ్ అవుట్ గా వెళ్ళింది కాబట్టి. బట్ ప్రెసెంట్ హిట్ మ్యాన్ ఇంకా ఫుల్ ఫిట్ గా కనిపించలేదు కాబట్టి ఈ మ్యాచ్ కి అందుబాటులో ఉన్నాడు. సో అతని ప్లేస్ లో తప్పకుండా క్వింటన్ డికాక్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇండియన్ ఓపెనర్స్ ఎవరు వాళ్ళకి బ్యాకప్ గా అంత మంచిగా లేరు కాబట్టి ఫారిన్ ఓపెనర్ క్వింటన్ డికాక్ని టాప్ ఆర్డర్ లో ఆడించుకొని బౌలింగ్ తప్పదన్నట్టు ట్రెంట్ బోల్ట్ని డ్రాప్ చేసి దీపక్ చార్ని తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఇండియన్ ఓపెనర్స్ ఎవరు లేరు అనుకుంటా ఉన్నాం కాబట్టి ఫారిన్ ఓపెనర్స్ కోసం ఈ చేంజ్ చేయక తప్పదు. బట్ అయినా కూడా పర్లేదు, ఎందుకంటే దీపక్ చార్ ఆల్సో డన్ వెల్. అతన్ని లాస్ట్ మ్యాచ్ అంతకుముందు మ్యాచ్ అయితే తీసుకొచ్చారు. అప్పుడు 8 runs ఎకానమీతో అద్భుతంగా బౌలింగ్ వేసి పవర్ ప్లేలో కీలకమైన కేఎల్ రాహుల్ వికెట్ కూడా తీసినట్లు గుర్తుంది. ఐఎమ్ నాట్ షూర్. సో ఓవరాల్ గా ఇలా ఉంటుంది కాంబినేషన్. అది మినహాయిస్తే మిగతా చేంజెస్ అయితే ఏం లేవు. అవుట్ అండ్ అవుట్ సేమ్ ప్లేయింగ్ లో ఒకసారి ప్లేయింగ్ లో స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను, పాస్ చేసి అది వేసుకోండి. ఇక వేరేజ్ పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 అండ్ వాళ్ళ కాంపోజిషన్ ఎలా ఉంది అంటే కంటిన్యూస్ గా మ్యాచెస్ గెలుస్తూ వస్తూ ఉన్నారు. లాస్ట్ ఇయర్ ఎక్కడైతే ఆపారో దాన్ని ఈసారి ఎలాగైనా సాధించాలి అనే విధంగా పంజాబ్ కింగ్స్ ప్రతి మ్యాచ్ లోనూ రెట్టించిన ఉత్సాహంతో కొనసాగుతూ ఉన్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే వాళ్ళ ఓపెనర్స్ అయితేనేమి, మిడిల్ ఆర్డర్ అయితేనేమి, ప్రతి ఒక్కరు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో మ్యాచ్ విన్నర్స్ గా నిలుస్తూ వచ్చారు కాబట్టి అందరు ఫామ్ లో ఉన్నారు కాబట్టి ఇది చాలా కీలకంగా మారబోతుంది ముంబై ఇండియన్స్. ఎందుకంటే పీబీకేస్ అవుట్ అండ్ అవుట్ టాప్ టు బాటమ్ ఫామ్ లో ఉన్నారు. అండ్ వాళ్ళకి కలిసి వచ్చే అంశం ఏంటి అంటే ఆ ఓపెనర్స్, యంగ్ ఓపెనర్స్ అద్భుతమైన షాట్స్ అందిస్తూ ఉన్నారు. వాళ్ళు గెలిచిన 3 matches కూడా చేసింగ్ లోనే గెలిచారు. హై ప్రెషర్ ఉన్న గేమ్స్ లో కూడా అద్భుతంగా ఆ స్టార్ట్స్ అయితే అందించారు కాబట్టి పంజాబ్ కింగ్స్ లుకింగ్ ఈ సో స్ట్రాంగ్. సో వాళ్ళు ప్లేయింగ్ లెవెల్ లో ఏ మాత్రం చేంజ్ చేసేయరు. సో ఒకసారి వాళ్ళు అన్చేంజ్ ప్లేయింగ్ లెవెల్ డిస్ప్లే చేస్తాను, తెలుసుకోండి. ఇక రెండు టీమ్స్ లో భాగంగా ఎవరికి ఎక్కువ గెలవడానికి అవకాశం ఉంది బలాబలాలు చూసుకున్నట్లయితే టుడే ఐల్ గో విత్ పంజాబ్ కింగ్స్. ఎందుకంటే వాళ్ళు సేమ్ విన్నింగ్ ప్లేయింగ్ లెవెల్ తో వస్తూ ఉన్నారు. దాంతోపాటు ఎంఐ విషయానికి వచ్చేస్తే వాళ్ళు కాంబినేషన్ చాలా డిస్టర్బ్ చేసుకుని వస్తూ ఉన్నారు. 2 చేంజెస్ చేసుకోవాలి ఒక ప్లేయర్ అందుబాటులో లేకుండా. అండ్ దట్స్ వై ఐల్ గో విత్ ముంబై ఇండియన్స్. ఒకవేళ ముంబై ఇండియన్స్ గెలవాలంటే ఏం చేయాలంటే పంజాబ్ కింగ్స్ ఇంతవరకు గెలిచిన 3 matches చేసింగ్ లోనే గెలిచారు కాబట్టి టాస్ క్రూషియల్ గా మార్చుకొని టాస్ గెలిచి బౌల్ ఫస్ట్ ఎంచుకొని పీబీకేఎస్ ని ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఆ టెస్ట్ అనేది వాళ్ళకి పెడితే అప్పుడు పీబీకేఎస్ ని డామినేట్ చేసే అవకాశం ఉంటుంది. లేదంటే పీబీకేఎస్ ఈస్ హ్యావింగ్ బెటర్ ఛాన్సెస్ టు విన్. సో ఇది నా అనాలిసిస్. దీనిపై మీ ఒపీనియన్స్ ఉంటే కింద కామెంట్ తెలియజేయండి. మన నెక్స్ట్ వస్తున్నాం. అందరికీ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.